రాజ్యంలో డబ్బు పనికిరాదంట, విశ్వాసము. విశ్వాసము ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంట. దేవుని యొక్క రాజ్యంలో విశ్వాసం అండి. అవును బ్రదర్, కానీ మనము దేవుని రాజ్యంలో లేం కదా బ్రదర్, మనం ఈ లోకంలో ఉన్నాం కదా అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చాడో ఆయన రాజ్యం దిగి వచ్చింది. ఎవరైతే డబ్బు మీద ఆధారపడతారో వాళ్ళకి చాలా కష్టం. డబ్బు ఉంటుంది కానీ సమాధానం ఉండదు, డబ్బు ఉంటుంది కానీ సంతోషం ఉండదు, డబ్బు ఉంటుంది కానీ దాంతో మనిషిని కొనలేదు. ఫియర్ నాట్ లిటిల్ ఫ్లాక్, ఫర్ ఇట్ ఈస్ హిస్ ప్లెజర్ అంట. ఆయన ఇష్టమై గివ్ హిస్ కింగ్డమ్, ఆయన రాజ్యం అనుగ్రహించుటకు ఆయన తండ్రికి ఇష్టమై ఉన్నది. ద కింగ్డమ్ ఈస్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవుల్లో ఆయన రాజ్యం ఉందంట. కానీ నమ్మిన మరుక్షణము యాక్టివ్ అయిపోయింది. Hallelujah. హల్లెలూయా. I am so excited this morning once again. మరొకసారి ఉదయకాల సొమ్మున అతి ఉత్సాహంగా ఇక్కడ ఉన్నానండి నేను. ఎందుకంటే మంచి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చి ఉన్నాం ఇక్కడికి. హల్లెలూయా. మంచి దేవుడా, మంచి దేవుడా. Yes. I have come to glorify Jesus. అయితే నేను యేసుని మహిమపరచడానికి వచ్చి ఉన్నానండి. I have come to glorify Jesus alone. కేవలము యేసుక్రీస్తుని మాత్రం మహిమపరచడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాను. Whatever I am, నేను ఏమై ఉన్నాను, wherever I am, ఎక్కడ ఉండినను, however I am, ఎలాంటి స్థితిగతిలో ఉండినను, it is only because of the grace of Lord Jesus Christ of Nazareth. ఇది అంతయు నజరేయుడైన యేసుక్రీస్తు వారు చూపించిన కృప ద్వారా ఇక్కడికి వచ్చి ఉన్నాను. ఆమేన్. దేవుడు అంట ముందర ఆయన మాటను పంపించి స్వస్థపరుస్తాడంట, ఆదరిస్తాడంట, ఆమేన్, ఇంకా బలపరుస్తాడంట. ఆయన మాటలో బలం ఉన్నది. ఆమేన్. 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 ఒక్క మాట సరే నేను చూస్తాను అన్నా అనుకోండి, నాకు బలం ఉంది. సరే నేను చేస్తాను అన్నాను అనుకోండి, మీకు ఎంత ధైర్యం వస్తుంది? ఒక్క మాట. మన తల్లిదండ్రులు నేను అడిగామనుకో, నాకు ఇది కావాలి అంటే, సరే నేను వారం రోజుల తర్వాత ఇస్తాను అంటే, వారం రోజుల వరకు మీరు ఏం చేస్తారు? అస్సలు హ్యాపీగా ఉంటారా? ఇస్తాన్నారు కదా, ఇంకా అయిపోయింది కదా, అందరు చెప్పుకుంటారా లేదా? వస్తుంది 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 అని. అలాగనే అంట యేసు ప్రభు అంట నీ కొరకు నా కొరకు వెళ్ళ చెల్లించాడంట. ఆయన ఆమేన్. పాపాల వెళ్ళ చెల్లించాడంట, మనల్ని క్షమించాడంట, మన రోగాలు భరించాడంట. ఆమేన్. కానీ మనం చెప్పుకోవట్లేదు ఆయన భరించాడు భరించాడు భరించాడు. రోగం ఉంది రోగం ఉంది రోగం ఉంది అనుకుంటామంట. మనం రోగం లేదంతే. ఆమేన్. ఆ రోగానికి ఉన్న పట్టు దేవుడు తెంచేశాడు. హల్లెలూయా. ఆమేన్. He broke the stronghold of the sickness. ఆ దుర్గము, అనారోగ్యం అనే దుర్గమును దేవుడు ఇప్పటికే తను విరగొట్టేశాడండి. Amen. ఆమేన్. మీకు ఒక సింపుల్ ఉదాహరణ ఈరోజు చెప్తానమ్మా. ఇది ఈ లోకంలో డబ్బు ఎలాగూ పనిచేస్తుందో, యాజ్ ద మనీ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో మనం జీవించడానికి డబ్బు ఎలా పనిచేస్తుందో, ఎలా అవసరమో ప్రతి దానికి డబ్బు కావాలి కదా. ఇల్లు కొనా అంటే డబ్బు, ఇది కావాలంటే డబ్బు, కరెంటుకి డబ్బు, నీళ్ళకి డబ్బు, ప్రతి దానికి డబ్బు. డబ్బు లేకుండా చేయగలవా? బట్టలు ఉండా అంటే డబ్బు, అన్ని ఉండా అంటే డబ్బే. అందుకే ఎకలెసియస్ మనీ ఆన్సరెత్ ఆల్ థింగ్స్ అంట. అంటే ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును అంట. అంటే డబ్బు ఉంటే చాలంట. కానీ దేవుని రాజ్యంలో డబ్బు పనికిరాదంట. విశ్వాసము అంట. హల్లెలూయా. విశ్వాసము ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంట. దేవుని యొక్క రాజ్యంలో విశ్వాసం అండి. అవును బ్రదర్, కానీ మనము దేవుని రాజ్యంలో లేం కదా బ్రదర్, మనం ఈ లోకంలో ఉన్నాం కదా అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చాడో ఆయన రాజ్యం దిగి వచ్చిందంట. ఆమేన్. ఆయన రాజ్యం దిగి వచ్చిందంట. కానీ ఈ లోకంలో ఉన్న వాళ్ళకి, ఎవరైతే డబ్బు మీద ఆధారపడతారో వాళ్ళకి చాలా కష్టం. డబ్బు ఉంటుంది కానీ సమాధానం ఉండదు,
డబ్బు ఉంటుంది కానీ సంతోషం ఉండదు. డబ్బు ఉంటుంది కానీ దాంతో ఆ మనిషిని కొనలేదు. కానీ ఎప్పుడైతే దేవుని రాజ్యం వచ్చిందో ఆ విశ్వాసముతో దానికి తిరిగే లేదంట. హల్లెలూయా. అందుకే అంటాడు నమ్ముట నీ వలనైతే. ఆమేన్. మనము కొన్ని వారాలుగా విశ్వాసం గురించి మాట్లాడుతాం. లాస్ట్ వారము నేను చెప్పిన తర్వాత పాస్టర్ గారు ఒక మాట అన్నారు. అది ఒక బుల్లెట్ పాయింట్ అన్నమాట. అది ఏమన్నారంటే గొలియాత్ రాక మునుపే అంట ఆ సమస్య, ఇజ్రాయెల్కి సమస్య రాక మునుపే దేవుడు దావీదుని ప్రిపేర్ చేశాడంట, లేపాడంట. దాని సమస్యకు పరిష్కారం ముందరే లేపాడంట. పిల్లవాడు పుట్టక మునిపే పాలు కావాలని తండ్రికి తెలుసంట. ఎందుకు మనతో దేవునికి ఆ నిబంధన ఉంది. నీ సమస్య రాక మునిపే దానికి పరిష్కారం ఏర్పరిచాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఎ పవర్ఫుల్ వర్డ్ దట్ వాస్. ఎంతో గొప్ప శక్తివంతమైనటువంటి లేఖన భాగం అండి. దట్ కంఫర్టెడ్ మీ లాస్ట్ వీక్. గత వారంలో పాస్టర్ గారు చెప్పిన విషయాలు నాకు ఎంతో ఆదరణ ఇచ్చాయి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. పాస్టర్ గారికి చాలా వందనాలు. ఆమేన్, ఆమేన్. మనం ఆ వర్డ్ కి ప్రాధాన్యత ఇవ్వాలంట. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలండి. వర్డ్ లేకపోతే మనలో జీవం లేదు. ఆమేన్. దేవుని వాక్యం లేకపోతే మనలో జీవం లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. సో హియర్ we are talking a bit about kingdom of God today. ఈ రోజున కాస్త దేవుని యొక్క రాజ్యం గురించిన విషయాలు మాట్లాడబోతున్నామండి. Kingdom of God, దేవుని యొక్క రాజ్యం. I believe there is something that you're going to learn amazingly. ఆశ్చర్యమైనటువంటి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటామని నమ్ముచున్నానండి. First thing, మొదటగా when we pray Lord's prayer, ఈ యొక్క పరలోక ప్రార్థన మనం చేసినప్పుడు thy kingdom come అంటాం కదా. అవునండి, నీ రాజ్యం వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తామా? Yes. వచ్చిందా ఆయన రాజ్యం? వచ్చిందా కదా? తిరిగి జన్మించిన ప్రతి వాడిలో ఆయన రాజ్యం ఉందంట. ఆయన రాజ్యం వచ్చిందంట. మరి యేసు ప్రభు నీ రాజ్యం వచ్చునుగాక ఎందుకన్నాడు అప్పుడు? ఇప్పుడు కూడా మనము నీ రాజ్యం వచ్చునుగాక అంటూనే ఉంటాం. కానీ వచ్చిందా? వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ప్రార్థన చేయకూడదంట. చేయాలా? హలో బ్రదర్, చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ బ్రదర్, నేనే మాట్లాడను. చాలా అభ్యంతరంగా ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు కదా. కానీ యేసు ప్రభువే చెప్పాడు నేను నీ పాపాల వల్ల చెల్లిస్తున్నాను అని చెప్పిన తర్వాత కూడా నేను పాపిని అంటాం మనము. అంటే అసలు ఏంటి? వై ఇస్ ఇట్ దట్ వి ఆర్ నాట్ బిలీవింగ్ ఇట్? ఎందుకండి ఇంకా నమ్మలేకుండా జీవిస్తున్నాం? ఇక్కడ ఏంటంటే దేవుని రాజ్యము, when God Jesus came, he prayed thy kingdom come. అవును, యేసయ్య ఈ ప్రార్థన నేర్పిస్తూ శిష్యులతో అన్నాడు నీ రాజ్యం వచ్చును గాక. And here in Luke 12:32, లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో, Luke 12:32 says, లూకా సువార్త 12:32 చూద్దామండి. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. It is his pleasure anta ఆయన ఇష్టమై to ఉన్నది. give his kingdom. ఆయన రాజ్యం అనుగ్రహించుటకు ఆయన తండ్రికి ఇష్టమై ఉన్నది. ఎంత ఇష్టం అంటే నీకంటే ఆయనకి ఇష్టం ఉందంట. నువ్వు స్వస్థత నొందాలి అని ఆయనకి ఎక్కువ ఇష్టం ఉందంట. ఆమేన్. నీకంటే ఎక్కువ ఆయనకుందంట. ఆమేన్. ఆయన రాజ్యము అంటే, రాజ్యం అంటే ఏదో, రాజ్యం అనగానే ఏదో కాదు, ఆ డొమినియన్, ఆ పవర్ అంట. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ నథింగ్ బట్ ద పవర్ అంట. ఆధిపత్యం అండి. దేవుని యొక్క రాజ్యం ఏంటో అనగా మరి అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ఆమేన్, ఆమేన్. కొన్నిసార్లు మనకు ఏం చేయాలో అర్థం కాదు, హెల్ప్లెస్నెస్, సహాయం, నిస్సహాయులుగా ఉంటాం. కానీ ఎప్పుడైతే దేవుని రాజ్యం నీలో ఉందని తెలుసుకుంటావో నీకు తిరుగుండదంట. ఆమేన్. తిరుగుండదు. ఆమేన్. ఒక మాట చూడమా, ఇట్ ఈస్ ఫియర్ నాట్ లిటిల్ ఫ్లాక్, ఫర్ ఇట్ ఈస్ యువర్ ఫాదర్. యు ఆర్ ఫాదర్స్ అంట. చూడండి, మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీ తండ్రి
ఆమేన్ వావ్, నీ తండ్రి. ఆమేన్ నా పిల్లలకైతే ఐ వుడ్ లవ్ టు గివ్ దెమ్ ద బెస్ట్. అవునండి, నా పిల్లలకు శ్రేష్టమైనది చేయాలి, శ్రేష్టమైనది ఇవ్వాలని కోరుకుంటాం. మామూలుది కాదంట, శ్రేష్టమైంది. ఏదో కొనియాలి కదా అని కాదంట. ప్రతి తల్లి తండ్రికి ఉండే ఆశ వాళ్ళ పిల్లలకి బెస్ట్, శ్రేష్టమైనది చేయాలని. తండ్రికి ఉందంట. ఏమంట? ఆయన ప్లెజర్ అంట, ఇష్టమైనది. గివ్ యు కింగ్డమ్. మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. దిమ్మ తిరిగిపోతుందంట ఎప్పుడైతే ఈ రాజ్యం వచ్చిందో. ఆమేన్ ఆమేన్. ఆమేన్. లూక్ 11:20. లూకా సువార్త 11:20. అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఎల్లగొట్టాడా లేదా? యేసు ప్రభు ఎల్లగొట్టాడా లేదా? మనం ఎల్లగొడుతున్నామా లేదా? దేవుని రాజ్యం వచ్చిందా లేదా? ఇప్పుడు కూడా దై కింగ్డమ్ కమ్ మీ అంటే రాజ్యం వచ్చును గాక. ఎంత మాత్రం సమంజసం. ఇప్పుడు దయ్యం పట్టిన వాళ్ళు ఎవరిని వచ్చారా? ఎవరిని పట్టిన వాళ్ళు మీ దగ్గర ఉన్నారా? తీసుకురండి. సండే ఆన్సర్ డాక్టర్ దగ్గర దొరకదు, ఇక్కడ దొరుకుతుంది. ఆమేన్ ఇక్కడే. ఆమేన్ ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకోటి చూడండి ఇక్కడ. అదే జాన్ 18:36. యోహాను 18:36. యోహాను సువార్త 18:36. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. చూడండి ఏంటంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. వై ఎందుకు చెప్తున్నా అంటే, ఈ లోకానికి భిన్నంగా అంటే వ్యతిరేక, ఈ రెండిటికి సిస్టమ్ డిఫరెంట్ సిస్టమ్స్ అంట. చాలా వాటి యొక్క పనులు చాలా వేరువేరుగా ఉంటాయండి. ఈ లోకం సిస్టమ్ ఏంటంటే వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సంబడి. ఈ లోక విధానం చూసినట్లయితే ఎవరో ఒకరి మీద మనం ఎప్పుడు ఆధారపడుతుండాలి. పవర్లెస్, ఏమనంటే డబ్బు, అది ఎక్స్చేంజ్ అన్నమాట. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బై ఎన్ ఎక్స్చేంజ్. ప్రతిది కూడా ఒక మార్పిడి ద్వారా జరుగుతూ ఉంటుంది. ఒకరి మీద ఆధారపడాలి. అండ్ దట్ టు పర్ఫెక్షన్ కాదంట. అది కూడా పరిపూర్ణమైన పని ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఆపరేషన్ చేయాలనుకోండి, థ్యాంక్ గాడ్ ఫర్ డాక్టర్స్. డాక్టర్స్ తప్ప నేను అనట్లే. నేను ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? గుండె ఆపరేషన్ చేయాలంటే కొయ్యాలా, లేకపోతే బొక్క పెట్టాలా? గుండె ఆపరేషన్ డాక్టర్ ముందర వెళ్ళగానే డాక్టర్ ఇట్లా చేయాలి అట్లా చేయాలి అనగానే అయిపోదు కదా. సంథింగ్ హ్యాస్ టు బి డన్. ఏదో ఒక పని చేయాలి అక్కడ. కానీ యేసయ్య దగ్గరికి వెళ్తే కొయ్యడం ఉండదు, ఏముండదు, చేయి పెట్టడం అంట. ఆమేన్. వారి వారి మీద చేతులుంచి ప్రార్థన చేయగా ఏ రోగమైనా, ఫస్ట్ ఇక్కడ ఈ లోకంలో ఏంటంటే ఏం రోగం అని కనుక్కోవాలి. కనుక్కోవడానికే ఈ టెస్ట్ ఆ టెస్ట్, అది ఇది, ఈ గోల ఆ గోల, తంబోలా, ఈ బోలా, డెంగ్యూ ఫీవర్ అంటే కనుక్కోవాలి. అవన్నీ కనుక్కోవాలి. కానీ యేసయ్య దగ్గరికి వెళ్తే నాకు తెలియదు ఇట్లా బాధ ఉంటే చెరోడా. సిస్టము ఇది విశ్రాంతి కలుగజేస్తుందంట. ఈ పరలోక రాజ్యమైన ఈ ఆయన కింగ్డమ్, ఆయన రాజ్యము. కానీ ఈ రాజ్యం ఏంటంటే కన్ఫ్యూజన్ అవుతుందా, అయిందంటావా, డౌట్లు. తర్వాత చాలా క్యాన్సర్ అనగానే క్యాన్సర్ దాని కీమోథెరపీ చేస్తారు. చేసిన తర్వాత ప్రతి ఇయర్ వెళ్ళాలి, మళ్ళీ క్యాన్సర్ వచ్చిందా లేదా అని అదొక భయము, ఆందోళన. కానీ యేసయ్య దగ్గరికి వచ్చిన మరుక్షణము, ప్రార్థన చేసిన మరుక్షణము వేళ్లతో సహా లేచిపోతుంది. హల్లెలూయా. The kingdom is solution for every problem. దేవుని యొక్క రాజ్యమే ఈ లోకంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారము. అందుకే మొట్టమొదటి దేని వెతకమంటాడు? ఆయన రాజ్యమును. కానీ అన్నిటికీ అట్లా వెళ్తాము, లాస్ట్కి రాజ్యం దగ్గరికి వస్తాం. ఐ మీన్ మన మనిషి యొక్క సిస్టమ్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను చిన్నప్పటి నుంచి ఒక ఎన్వైరన్మెంట్లో పెరిగా. ఒక ఎన్వైరన్మెంట్ అంటే ఒక పరిసరాల్లో, ఒక పరిసరాల్లో
ఒక లోవర్ మిడిల్ క్లాస్, ఆ బుర్ర అట్లనే ఉండిపోతుంది నాకు, మారదు, ఎక్కడికి వచ్చినా కొంచెం మారదు. ఈ పరిస్థితే గుర్తొస్తుంది. ఒక్కసారి ఆ ఏరోప్లేన్ కొనుక్కుంటా అన్నా అనుకోండి, నాకు బిత్తరపోతా, నాకేంటి అసలు అర్థం కాదు, నాకు నా మైండ్ సెట్ అవ్వదు దానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాంజలిస్ట్, ఇప్పుడు పొలిటీషియన్ అవ్వమంటే అవ్వదు నాకు, అవుతుందా? అది కాదు నాకు, అంటే నా బుర్ర మొత్తము దీనిలో ట్రైన్ అయి ఉంది. సువార్తి కూడా నాకు కాని పని చేయమంటే కుదరదు. కానీ దేవుని రాజ్యం వచ్చిన తర్వాత మన మనస్సు రూపాంతరం చెందాలంట ఆయన మాటతో. హల్లెలూయా. ఆయన అంటాడు, నమ్మిన వాని చేత ఈ సూచక్రియలు కనబడును, నా నామములో వారు దయ్యములను వెళ్ళగొట్టెదరు. అంటే దయ్యం ఎందుకంటే ఎప్పుడైతే నమ్ముతావో ఆయన రాజ్యము నీలో పనిచేస్తుందట. ఆమేన్. తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవుల్లో ఆయన రాజ్యం ఉందంట. కానీ నమ్మిన మరుక్షణము యాక్టివ్ అయిపోతుందంట, పనిచేస్తాం మొదలు పెడుతుందంట. ఎప్పుడైతే మనము ఇప్పుడు చూడండి, ఫ్లెష్ అండ్ బ్లడ్, శరీరము రక్త మాంసములు కెనాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకోలేవండి. అంటే ఏంటి, మన ఎప్పుడైతే మన శరీరానుసారంగా ఏమైనా ఆలోచించాం అనుకోండి, న్యాచురల్ గా ఆలోచిస్తే పని చేయదంట దేవుడు. స్వాభావికంగా ఆలోచిస్తే దేవుని రాజ్యంలో పనిచేయదండి. దేవుడు ఏమంటా అంటే వాళ్ళు 12 మంది నాయకుల్ని ఎంచుకున్నారు. మోషకి చెప్తాంట, నేను పాలు తెల్లని ప్రవహించే దేశం నేను నీకు ఇచ్చి ఉన్నాను, వెళ్ళి చూసిరా పో అంట. ఇచ్చేసాను అంటాడు, ఇయ్యబోతున్నా అనలే, ఇచ్చాను, ఐ గేవ్ ద ల్యాండ్ టు యూ అంటాడు. ఆ ఒక భూమిని, పాలు తెల్లని ప్రవహించే భూమిని నేను ఇచ్చేసాను అన్నాడు. తెలుగులో ఇయ్యబోతున్నా అంటాడు, కానీ రైట్ ట్రాన్స్లేషన్ లో సరి అయిన తర్జుమాలో నేను హీబ్రూలో ఇచ్చాను ల్యాండ్, పో తీసుకోపో అంటాడు. ఆమేన్. వీళ్ళు వెళ్తారంట, 12 మంది వెళ్తారంట. వెళ్ళి వచ్చేటప్పుడు 10 మంది, చూడండి అందరూ ఒకటే రిపోర్ట్ చెప్తే బానే ఉంటది. 12 మంది చూసింది 12 మంది అంట, కానీ దాంట్లో 10 మంది చెడ్డ సమాచారం చెప్పంట. ఏంటంటే అక్కడ ఎవరున్నారంట, కరెక్టే, దేవుడు చెప్పిన ల్యాండ్ మిల్క్ అండ్ హనీయే, కరెక్టే. ఈ రోజు యేసయ్య పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగను, కానీ ఆయన నిజంగా మన నిమిత్తం ఆయన దరిద్రుడయ్యాడు, కానీ నా బ్యాంకులో బ్యాలెన్స్ లేదు బ్రదర్. కానీ ఇద్దరు అంటారంట, ఎవరు? యెహోషువ ఇంకా కాలేబ్. వాడిని ఆపుతాడు, రే ఆగ్రా బాబు నువ్వు అని ఆపి, వీఆర్ వెల్ ఏబుల్ టు గో అండ్ పొజెస్ ఇట్ అంటారు. అవును, మనం నిశ్చయముగా వెళ్ళి స్వాధీనం చేయడానికి సమర్థులం అంటారా? అంటే ఈ 10 మంది ఏం చేస్తారంటే, ఈ 10 మందితో పాటు విన్న వాళ్ళంతా రాళ్లతో కొట్టి చంపాలని చూస్తారు వీళ్ళిద్దరిని. ఇదేనండి బాబు ప్రాబ్లం. ఏంటంటే ఎప్పుడైతే విశ్వాసం అని మాట్లాడతామో వేరే వాళ్ళంతా ఈయనంటారా బాబు విశ్వాసం గురించి మాట్లాడతాడని. మన శరీరము అంగీకరించదంట విశ్వాసం. ఒకసారి అదే తుఫాన్తో వచ్చి మాట్లాడినప్పుడు ఇంకో వాయిస్ వస్తుంది మాట పక్కన, అరే నీ పరుగు పోతుందేమో ఆగకపోతే వర్షము. మా మనిషిని కంట్రోల్ చేస్తున్నాం ఇమోషన్స్. ఎవరికైనా ప్రార్థన చేసి నువ్వు స్వస్థత పొందావు అని చెప్పడానికి భయం, పొందకపోతే మనం ఏం చేసామంటే యేసు ప్రభు చేసిన శిలువ యాగాన్ని మనము స్థాపిస్తున్నాం అంతే. మనం స్వస్థపరచట్లే, ఆయన స్వస్థపరిచేశాడు. ఆమేన్. He has healed you already. ఆయన ఇప్పటికే మనందరినీ కూడా స్వస్థపరిచేశాడండి. Not only you, everyone who comes in the world have been healed. మీరే కాదండి, ఇంకా ఈ లోకంలోకి రానున్నటువంటి వారి జీవితాల్లో అనారోగ్యములు వ్యాధులన్నింటినీ కూడా స్వస్థపరిచేశాడు. But the moment you believe, కానీ ఏ క్షణమైతే మనం నమ్ముతామో something happens. ఒక ప్రత్యేకత జరుగుతూ ఉంటుంది. Something happens. ఒక ప్రత్యేకమైన కార్యం జరుగుతుందంతే. And his kingdom will work in you. ఇక ఆయన రాజ్యమే మన జీవితాల్లో పనిచేస్తూ ఉంటుంది. ఇదేంటంటే నాకు ఏదో ఒక పెద్ద చెప్పాడు, కానీ అది మళ్ళీ నా కోసమే నాకు అర్థం అవడానికే కొంచెం టైం పట్టింది. అది
దేవుడు ఇచ్చిన సమయం బట్టి దాన్ని నేను మీకు బయలుపరుస్తాను. ఆమేన్. ఆమేన్. I will tell you whenever he allows me to. But today, ఆ ఒక ప్రత్యక్షతను దేవుడు అనుమతించిన సమయంలో ఖచ్చితంగా నేను బోధిస్తానండి. ప్రతి దానికి సొల్యూషన్ కింగ్డమే. ప్రతి దానికి కూడా పరిష్కారం దేవుని రాజ్యమే. ఇది చూడండి, Luke 17, లూకా సువార్త 17వ అధ్యాయము 20 and 21. 20-21 వచనములు. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు చూడండి, ఆయన వీళ్ళు అడుగుతారు, ఎవరు? పరిసయ్యులు. ఎప్పుడు వస్తుంది, మేము చేయాలా? ఎక్కువ వీళ్ళు ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నట్టు. ఎవరు? దేవుడు ఎప్పుడు వస్తున్నాడు అని వీళ్ళు చూస్తున్నారు. కానీ చూస్తున్న వాళ్ళే మిస్ అయిపోయారు యేసు ప్రభువుని. ఆయనే దేవుడు రాజ్యం. దే మిస్డ్ హిమ్. కోల్పోయారండి. ఎప్పుడు అంటాడు. చూడు నెక్స్ట్ ఏమంటాడు చూడమ్మా. ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరమిచ్చాడు. హల్లెలూయా. ఇదిగో ఇక్కడ వస్తుంది, అక్కడ వస్తుంది. వీళ్ళు వెతుకుతుంటారు, ఎక్కడ వస్తాడు ప్రవక్త, ఎక్కడ వెతుకుతుంటారు, ఎక్కడ రే వచ్చిందిరా బాబు, నీ మధ్యన ఉందా, నీలో ఉందిరా. హల్లెలూయా. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ విత్ ఇన్ యు. దేవుని యొక్క రాజ్యం ఎక్కడో కాదండి, మీలో ఉంది. Within you. మీ అంతరంగంలో. Amen. ఆమేన్. There are something that is going to baffle you this morning. అవునండి, ఈ రోజున మనని ఇంకా ఆశ్చర్యపరిచేటువంటి విషయాలు ఉన్నాయి ఇందులో. Amen. ఆమేన్. ఇక్కడ చూడండి, Romans 14:17. రోమిలకు రాసిన పత్రిక 14-17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. చూడండి, వెరీ నైస్. యు గాట్ టు లిసన్ టు దిస్. జాగ్రత్తగా వినాలండి ఇవి. For the kingdom of God is not meat and drink. దేవుని యొక్క రాజ్యము భోజనము పానము కాదు కానీ మూడు ఉంటాడు. ఏమంటాడు అది? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మందలి ఆనందము. ఎందులో ఆనందం? ఇవంటే మూడు ఎందులో అంట? ఇన్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ యందలి. అక్కడ ఏంటంటే హోలీ గోస్ట్ బదులు ఇన్ ద వరల్డ్ కూడా పెట్టుకోవచ్చు, మనం లోకంలో కూడా పెట్టుకోవచ్చండి. స్వనీతి అంటే నీతిమంతులుగా నీతిగా బతికామని ఉంటది కదా, స్వనీతి. పీస్ అంట. పీస్ ఎట్లా? అరే ఇవి ఉంటే అమ్మాయ ఒకడంట అంత ధాన్యాన్ని అంతా పెట్టుకుంటాట, ధాన్యాన్ని పెట్టుకొని గోడౌన్లు కట్టుకుంటాట అన్ని. అమ్మాయ పీస్. సమాధానం. జాయ్. ఏమైనా కొనుక్కున్నాం అనుకోండి, ఫస్ట్ ఏమైనా ఉంటే జాయ్, ఫస్ట్ డే కొనుక్కోగానే జాయ్ ఉంటుంది. దాన్ని వాడుతున్న కొద్దీ ఇంకా జాయ్ ఉండదంట, ఆనందం ఉండదు. ఫస్ట్ డే జాయ్. కానీ దేవుని రాజ్యంలో ఆయన నీతి ఎట్లా ఏమిచ్చాడు మనకి? ఒక వరముగా ఇచ్చాడు. వన్ గిఫ్ట్. వరముగా ఇచ్చాడు. పీస్ కూడా గిఫ్టే. సమాధానం కూడా వరమే. జాయ్ కూడా గిఫ్టే. ఆనందము కూడా వరమే. మూడు గిఫ్ట్లు అంట, 3 వరాలు ఇచ్చేసాడంట. నీ క్రియలు లేకుండా, నా క్రియ లేకుండా. He gave them as a gift. ఆయన ఉచితంగా ఇచ్చాడండి, వరముగా. యా, yes, గిఫ్ట్ అంట, వరముగా ఇచ్చాడు. మనకి పీస్ కావాలంటే ఇప్పుడు మనం చాలా మంది ఏమనుకుంటామంటే, నాకు అమ్మ బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత ఉంటే నాకు మనశ్శాంతి ఉంటుంది అని. అవునా? ఇది ఉంటే మనము మన శరీరానుసారంగా చూసుకుంటున్నాం అన్ని. అవునా కాదా? చెప్పండి. అవును. ఇంత ఉంటే నాకు, ఇంత డబ్బు ఉంటే, ఇది కనుక ఉంటే అమ్మయ్యా అని మనం అన్ని ఏం చూస్తున్నామంటే, మనము మన మనస్సు రూపాంతరం చెందాలి అంటాడు ఆయన. వాటి మీద కాదు లక్ష్య పెట్టేది, నా మాట మీద మీరు ఆధారపడాలి. అంటే పీస్, సమాధానం. లెట్స్ గో టు హిబ్రూ. హెబ్రీలకు రాసిన పత్రికలో వెళ్ళామండి. హెబ్రీలు. ఇది కొంచెము ఈ రోజు ఇట్స్ a deep thing that we are talking. ఇంకా లోతైనటువంటి విషయాలు మనం నేర్చుకుంటున్నామండి దీంట్లో. 3:7 హెబ్రీలకు రాసిన పత్రిక 3:7. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. మీ హృదయములను కఠినపరచుకొను. ఏ విషయం మాట్లాడుతున్నాడు ఇక్కడ చెప్పమా? సంఖ్యాకాండమే కదా.
నెక్స్ట్ చదవమ్మా. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. తెలుసుకొనలేదు వీళ్ళు. They did not know my ways. నా మార్గములను వీరు తెలుసుకోలేదు. వాళ్ళు ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నారు. వాక్యాన్ని కూడా వక్రీకరిస్తాడంట. ఎట్లా అపవాది వచ్చి నువ్వు దేవుడి కుమారుడు అయితే రాళ్లను రొట్టెలుగా చేయి, దేవుడి కుమారుడు అయితే దుంకు, ఇది రాయబడి ఉంది కదా, ఇది రాయబడి ఉంది కదా అంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఆయన మార్గాలు తెలుసుకోవాలంట. We are not knowing his ways. ఆయన మార్గాలు మనం తెలుసుకొని జీవించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు మోషే దగ్గర ఫరిసేలు సద్దుకేలు ఏంటంటే ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ తీసుకొస్తారంట. తీసుకొచ్చి ఇది మోషే చెప్పాడు కదా ధర్మశాస్త్రం, నువ్వేమంటావు? అన్ని ఏంటంటే దే వాంట్ టు మిస్ఇంటర్ప్రెట్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని వక్రీకరించనగా తప్పు విధానంగా పెట్టడానికి ఆయన మార్గాలు తెలుసుకోవట్లేదంట. యు ఆర్ నాట్ నోయింగ్ హిస్ వేస్. ఆయన మార్గాలు తెలుసుకోవట్లేదని చెబుతున్నాడు. I mean, he wants you to know today. ఈ రోజున ఆయన మార్గాలు ఏంటో మనం తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. Amen. Amen. మార్గాలు కావాలా? మార్గాలు కావాలండి. దేవుని రాజ్యం అంటే ఏంటి? నీతి, సమాధానము, ఆనందం. 3. ఎందులో? పరిశుద్ధాత్మ. నువ్వు చనిపోకర్లే. సూసైడ్ నీ పరిష్కారము కాదు. ఆత్మహత్య మీ పరిష్కారం కాదండి. వెనుదిరుగుట నీ పరిష్కారము కాదు. ఆయన నీకు తోడై ఉన్నాడు సహోదరి సహోదరి. నీకు తోడై ఉన్నాడు. నువ్వు అప్పుల బాధలో కూరుకుపోయి ఉన్నామో ఆయన విడిపించడానికి సమర్థుడు, విడిపిస్తాడు. ఆయన వైపు చూడు సహోదరి సహోదరుడా, మనిషి వైపు చూడకు. ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవును ప్రభువా, ఆ కనాను స్త్రీ అద్భుతం చేశారు. వారి బిడ్డ ప్రభువా, కూతురు. ఒక తల్లి హృదయము తెలిసిన దేవా, ఒక తండ్రి హృదయము తెలిసిన దేవా, మా హృదయము తెలిసిన దేవా, మీ కుమారునిచ్చిన దేవా, మీకు వందనాలు ఇస్తాను. ఇక్కడ ప్రార్థన చేస్తున్నామయ్యా. ఏమేమి అవసరమో సమస్తము అడగక ముందే సమస్తము తెలిసిన దేవా, మీకు ఏది ఇష్టమో ఉన్నారు ప్రభువా. మాకు మీ కృప కావాలి ప్రభువా, మీ కృప బాహుల్యము కావాలి తండ్రి. కృమ్మరించయ్యా మా జీవితాలలో. అలనాడు ఆ స్త్రీ పొందుకుంది వారి కూతురు పక్షాన స్వస్థత. అలానే మా కుటుంబము పక్షాన, మా పరిస్థితుల పక్షాన ప్రభువా మాకు స్వస్థత కావాలి తండ్రి. మేము నమ్ముచున్నామయ్యా. మీ తప్పానే, మీకు వేరుగా మాకు సహాయము రాదు. మీరే మా ఆశ్రయ దుర్గము, మీరే మా కోట, మీరే మా సహాయము, మీరే మా స్వస్థత, మీరే మా ఆశ్రయ దుర్గము. Oriba masiti ribo kosoto rimala radaba yere de kesemondo robollo rodobo mosoto rimaka. నా సంతానమా, మీరు ఇప్పుడు ప్రార్థన చేసినది నేను విని ఉన్నాను, మీకు అనుగ్రహించి ఉన్నాను, మీకు విడుదల ఇచ్చి ఉన్నాను, మీ భారము తొలగించి ఉన్నాను. వాగ్దానము చేసిన వాళ్ళను నేను నమ్మదగిన వాడను. ఇది యెహోవా వాక్కు. మాసికారదబా మెసందెర్రెబో బొబొలరదబా మెకెద్దెరిబా సియన్నరబబబబబబ మెసిందిరిబా మామాసా. Thank you, Jesus.